నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలోని ఎర్రగుంటలో ఉన్న కమ్యూనిటీ హాలులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ సోమిరెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపు 28,000 మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. 3 విడతల్లో 56,000 కోట్లు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో 18,76 కోట్లు జమ అయింది. మరియు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో 1,95,00,000 మంది రైతులకు గాను 131 కోట్లు లబ్ధి పొందగా 3 విడతలు కలిపి జిల్లాలోని రైతుల అకౌంట్లోకి సుమారుగా 380 కోట్లు జమ కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 46.50 లక్షల మంది రైతులకు 3 విడతల్లో 8,500 కోట్లు పైగా లబ్ధి చేకూరనుండగా ఈ విడతల్లో 2,325 కోట్లు జమ అయింది. గతంలో కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుండగా వైసీపీ సర్కారు కేవలం 7,500 రూపాయలు కలిపి 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చారు. మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 6,000కు 14,000 కలిపి 20,000 అందిస్తున్నాం అన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నమస్కారం. ఈరోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం 2025-26 ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి 28,000 మందికి 20,000 లెక్కన 56 కోట్లు వస్తుంది. 3 విడతలు కలిపి. ఈ విడత 18,76 లక్షలు సర్వేపల్లి నియోజకవర్గానికి. జిల్లాకు వచ్చి 1,95,000 మంది. ఈ ట్రిప్లో 131 కోట్లు. 3 టైమ్స్ కలిసి సంవత్సరానికి దాదాపు 380 కోట్లు. రాష్ట్రానికి 46,50,000 మంది. ఈ ట్రిప్లో 2,325 కోట్లు పడుతుంది. ఆల్మోస్ట్ 8,500 కోట్లు 3 విడతలు కలిసి రాష్ట్రంలో 46,50,000 మంది రైతులకి 20,000 లెక్కన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం. అంటే లాస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలతో మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి 7,500 కలిపి 13,500 ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన 6,000కి, కేంద్రం 6,000కి, కూటమి ప్రభుత్వం 14,000 కలిపి 20,000 ఇస్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుకి ఇచ్చిన ఈ పథకంలో 2 టైమ్స్ మనం చేశాం, 2 చేశాం. అది తల్లికి వందనమైన 2-3 పిల్లలకి ఇచ్చాం, పింఛన్లు పెంచాం. అన్నిట్లో ఆ పథకం వాళ్ళ పథకాల కంటే మనం భారీగా ఎన్హాన్స్ చేశాం. ఈరోజు రైతుల విషయంలో గత ప్రభుత్వం నేను ఆ రైతుకేసే పిఎం కిసాన్లో 7,500 తప్ప ఇంక ఏ పథకం, మైక్రో ఇరిగేషన్, మెకనైజేషన్, మైక్రో న్యూట్రియంట్స్ అన్ని ఆపేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకి ఈ తైవాన్ స్ప్రేయర్లు 138, రోటివేటర్లు 40, కల్టివేటర్లు 87, ఇట్లా 297 మంది రైతులకి 2,42,00,000, 2,42,00,000. దాంట్లో 1,35,00,000 సబ్సిడీ. అది ఒక్క సర్వేపల్లి నియోజకవర్గం రైతుల గురించి నేను చెప్పాను. అంతకుముందు స్ప్రేయర్ లేవు, రోటివేటర్ లేవు, కల్టివేటర్ లేవు, మైక్రో ఇరిగేషన్ లేదు, మెకనైజేషన్ లేదు. వాళ్ళు రైతుల గురించి మాట్లాడతారు. దానికి మళ్ళీ ఆయనే మంత్రి కాకానికి అవుతుంది. లాస్ట్ వాళ్ళ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలిపిన సబ్సిడీ పథకాలను కూడా వాళ్ళు ఆపేసేస్తున్నారు. మనం కంటిన్యూ చేశాం. ఇప్పుడు రైతు రథం పథకం చిన్న ట్రాక్టర్కి 1,50,000, పెద్ద ట్రాక్టర్కి 2,00,000 రూపాయల సబ్సిడీ లెక్కన 23,500 మంది రైతులకు ఇచ్చాం. నువ్వు ఆపేసావు కదా, ఆ పథకం లేదు కదా, హార్వెస్టర్ లేదు కదా, రోటివేటర్ లేదు కదా, చిన్న స్ప్రేయర్ కూడా లేదు. ఇవన్నీ గాడిన పడ్డాయి. మీరు జగన్మోహన్ రెడ్డి పోతా 1,30,000 కోట్ల బాకీలు పెట్టిపోయినాడు, పేమెంట్స్. అవి తీర్చాల్సి వచ్చింది. ప్లస్ స్కీమ్స్ లో మనం ఎన్హాన్స్ చేసేసాం. 3,000ది 4,000 చేసాం. అప్పుడు 200 ఉండింది, 2,000 చేసాం పింఛన్. ఆయన 5 సంవత్సరాలకి 250
అంటే 19-24 మధ్య యావరేజ్ 500 పెంచాడు పెంచను. మనం అప్పుడు 2000 చేసాం, ఇప్పుడు మళ్ళీ 1000 రూపాయలు సేమ్ డే చేసేసాం గవర్నమెంట్ రాగా. ఎన్ని భారాలు తట్టుకొని ఇప్పుడు అన్నదాత సుఖీభవ కానీ, రేపు ఆగస్టు 15 ఉచిత మహిళా ఆర్టీసీ బస్సు ప్రయాణాలు కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఈ రైతులకు సంబంధించిన పనిముట్లు సబ్సిడీలు ఇవ్వటం కానీ, 24 గంటల్లో రైతుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 24 hours లో డబ్బులు వేయటం కానీ, ఇవన్నీ ఒక సిస్టమ్స్ అన్ని ఇంప్రూవ్ అయినాయి. సో వాట్ ఎవర్ ఇప్పుడు సమస్యలకి రోజుకొక అప్రాక్సిమేట్గా టీఎంసీ వచ్చేస్తున్నాయి. అది కూడా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. పొద్దుటిపాలెం హెడ్ రెగ్యులేటర్ దగ్గర వచ్చే నీళ్లలో ఇప్పుడు బాగా సర్ప్లస్ అయిపోయినాయి. 2 లక్షల పైన నీళ్లు శ్రీశైలం డ్యామ్ నుంచి కిందకి పోతున్నాయి. సాగర్ కూడా ఫుల్ అయిపోయింది. అవసరాన్ని బట్టి మనం పెంచుకొని డ్రా చేసుకొని మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగా సోమశిల కండలేరుని 2 రిజర్వాయర్లను నింపుకోవాలా. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మొదటి పంట రెండో పంటలు పండించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద, రైతు నాయకుల అందరి మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం. 1000 బదులు వేసుకున్న రైతులది సమస్యగా ఉంది. దాని ప్రొక్యూర్మెంట్ విషయం కూడా మాట్లాడి రిజాల్వ్ చేస్తాం.